ఈ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాజ్యాంగము స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తారు. అందుకే బీసీ రిజర్వేషన్లు కూడా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక రెండో అంశం, దీని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్దత కల్పించారు. దాని ఆధారంగా మూడవది, న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకోటి, సుప్రీంకోర్టు కండిషన్ 50% సీలింగ్, 50% సీలింగ్. దీని మీద ప్రజలు, వ్యవస్థ అంతా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 50% సీలింగ్ అనేది తప్పు. ఎందుకు 50% సీలింగ్? రాజ్యాంగం ఉందా? ఇక్కడ ఉందా? ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్ లో ఒక అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని ఒక ప్రతిపాదిక తీసుకొని ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తుంది. అయితే అది విద్యా ఉద్యోగాలకే 50%, రాజకీయ రిజర్వేషన్లకు లేదు. రెండవది, సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ అవుట్డేటెడ్, ప్రస్తుత పరిస్థితుల్లో తీసేస్తాము. అగ్రకులాలకైతే 50% సీలింగ్ ఇస్తావు, బీసీలకు చేయడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పిన ప్రశ్న. అదేవిధంగా ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పారు. 57% జనాభా ఉంటే 42% ఇచ్చారు. ఇంకా ఏంటిది అభ్యంతరం అని చెప్పి మేము అడుగుతున్నాం. 76 ఏళ్లు అగ్రకులాలు సర్పంచులైన, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ మేము చిన్న సర్పంచుల రిజర్వేషన్లు పెడితే ఈ రెడ్డి జాగృతి వాళ్ళు చేసేసి ఆపేశారు. దీంతో రాష్ట్రంలోని బీసీలందరూ బతుకుమంటున్నారు. మీకు ఏం కావాలని అగ్రకులాలకు మీరు అడగండి, మీ నాన్న బీదోళ్ళకి ఏం కావాలని అడగండి. మా బాంధ బీదరికం నిర్మూలించడానికి, మా ఆత్మ గౌరవం పెంచుకోవడానికి, మా యొక్క కులాల పరిస్థితిని పెంచుకోవడానికి మాకు రిజర్వేషన్ అడిగితే మీకు అడ్డు తగిలే అర్హత ఎవరిచ్చిందని బీసీలంతా కూడా ఈరోజు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ ఆత్మగౌరవ పోరాటం ఇంతటితో ఆగదు, బగ్గుమంటుంది. ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ప్రారంభమైన ఈ రిజర్వేషన్ల ఉద్యమము చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధించే వరకు కొనసాగుతుంది. ఇది ఎవరో బీసీలకు ఇచ్చే విషయం కాదు, రాజ్యాంగబద్దమైన హక్కు. బీసీ ప్రజలందరూ కూడా గమనించాలి. మనం నోరు లేదని, ఐకమత్యం లేదని, ఈ కులాలు ఏం చేయని, బాధితుల్లాక బతుకుతారని, అడుక్కు తినే బతుకులు వీళ్ళే అని చెప్పి బీసీల పట్ల ఈ సమాజంలో అగ్ర కులాలు చులకన భావించుకుంటున్నారు. అందుకే బీసీల అవకాశం వచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ బీసీలు తిరగబడ్డారు. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ లో రిజర్వేషన్లు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు, చిన్న దండం కూడా చేయలేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగళూరు, కర్ణాటకలో కూడా రిజర్వేషన్లు కొట్టేస్తే, స్టే కాదు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే, హైకోర్టు కొట్టేస్తే అడిగే దిక్కు లేదు, ప్రశ్నించలేదు, చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఒక చిన్న దండాలు. కానీ తెలంగాణ పౌరుషాల గట్ట ఇక్కడ కోర్టులో స్టే ఇస్తేనే బీసీ ప్రజలందరూ తిరగబడ్డారు. ఇది ఎంత పౌరుషాల గడ్డ. దేశ ప్రజలందరూ తెలంగాణ బీసీల వైపు చూస్తున్నారు. ఏమన్నా చేస్తే, ఈ తెలంగాణ ప్రజలు చేస్తే మా అందరికి వస్తారు. దేశంలో రాజ్యాంగపరమైన హక్కులు కల్పిస్తారు.